కలిగే విధంగా మా యొక్క పోరాటం ఉంటుంది. అందుకని ఆలోచించమని చెప్పేసి మేము మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. రైట్, వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగయ్య గారు. ప్రస్తుతం ఒకసారి మనం జ్యోతి బసు భారతి దగ్గర వెళ్దాం. పెద్దాపూర్ మాజీ సర్పంచ్ అయినటువంటి భారతి గారు, మీరు ప్రస్తుతం చెప్పండి, ఏదైతే ఉద్యమాల ద్వారానే మనం ఏదైతే సమస్య పరిష్కారానికి వస్తున్న శాంతియుత మార్గంలోనే వెళ్ళి మా సమస్యలను పరిష్కరించండి, మాకు రావాల్సిన బకాయిలు చెల్లించండి అని ఎవరైతే ధర్నాలు నిర్వహించడానికి వస్తున్న సమయంలోనే పోలీసు మోహరించి దర్దాపుగా వారి సిటీలను కూడా రానియకుండా అడ్డుకున్న ఘనత కూడా మన ప్రభుత్వాల మీద ఉన్నది. అలాగే ఈరోజు మన సర్పంచ్, మన జాక్ ఉపాధ్యక్ష కార్యదర్శి అనేటువంటి వారు చెప్పారు, యాదవ్ గారు చెప్పారు, ఎప్పుడైతే గ్రామాలు ఆదర్శంగా దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ గ్రామాలను ఎంచుకోవడం జరిగింది, బ్రహ్మాండమైన వాళ్ళు పనిచేస్తున్నారని గుర్తింపు కూడా తీసుకొచ్చారు. దానికి నిదర్శనమే వారు ఏదైతే అక్కడ పనిచేసిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ గుర్తింపుకు నిదర్శనమే అయితే ఈ సమయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆందోళన చేపట్టబోతున్నారు, ఈరేమో గ్రామ సర్పంచులకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ గ్రామ సర్పంచుల ఎన్నికలు నిర్వహించే ముందు మీ కార్యక్రమం ఎలా ఉండబోతుందండి? సార్ జ్యోతి బసు గారు, హలో జ్యోతి బసు గారు మాట్లాడండి సార్ ప్లీజ్. లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా సర్పంచుల బతుకులు ఆగమనే ప్రోగ్రాం తీసుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. దయించి ఇప్పటికైనా సర్పంచులకు విముక్తి కల్పించే విధంగా మేము చేసిన అభివృద్ధి విషయంలో చేసినటువంటి ఏదైతే అప్పు తీసుకొచ్చి విలేజ్లో డెవలప్మెంట్ చేసినటువంటి విధానాలకు మాకు వెళ్ళి చెల్లించకుండా 8 రికార్డులు రెడీ ఉన్నా, మరి ఈ పని చేయకపోతే సర్పంచ్గా సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని డిస్మిస్ చేస్తామని కలెక్టర్లతో ఒత్తిడి వచ్చినా, ఎన్ని మానసిక ఇబ్బందులు వచ్చినా గ్రామంలో ఇచ్చిన మాట గురించి గ్రామంలో అభివృద్ధి చేయడానికి అప్పు తీసుకొచ్చి పెట్టినటువంటి పద్ధతుల్లో అప్పుడు అపురూపకంగా ఉన్నటువంటి గ్రామాలు ఇప్పుడు అందరికంగా మారి డ్రైనేజీలు నీటి లేక ఇప్పుడు పోయింది. దయించి మా బిల్లు ఇచ్చిన తర్వాత మా పెండింగ్ బిల్లు మొత్తం మా రాష్ట్ర సర్పంచుల పోరాటం అనేక మార్లు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ముందస్తు రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం, అప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఒక సర్పంచ్గా చూడకుండా ఒక సఫాయిగా చూసి అయినప్పటికీ కూడా గ్రామంలో ప్రజలతోటి అటాచ్మెంట్ ఉండి డెవలప్మెంట్కు పాల్పడ్డ అవి గ్రామంలో ఉన్న సెంట్రల్ లైట్స్ కావచ్చు, గ్రామంలో పారిశుద్ధం కావచ్చు, తడి చెత్త పొడి చెత్త కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, కల్లాలు కావచ్చు, ఇవన్నిటి కూడా ప్రతి దానికి సర్పంచ్ ముందు చేసినాం. ఆ అభివృద్ధి అన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఫోటో క్యాప్చరింగ్ గా అప్డేట్ చేసి ప్రభుత్వానికి పంపినాం. ఆ బిల్స్ ఇవ్వకుండా సకాలంలో ఎలక్షన్లు పెట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం చేస్తుంది. వెంటనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా సోదరులంతా రాష్ట్ర తరఫున కొట్లాడతారు కాబట్టి వెంటనే మాకు బిల్లు ఇచ్చి మా ప్రాణాలను కాపాడవలసిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్, భారతి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎంత బకాయిలు ఉన్నారు మీరు అనుకుంటున్నారు? అంటే వాస్తవానికి మన యాదవ్ గారు చెప్పారు కేవలం 13,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. ఇప్పుడు రావాల్సిందల్లా 600 కోట్లు అని చెప్తున్నారు. మీకు ఎంత రావాలండి దీంట్లో? ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీ పరిధిలో మీకు ఒక్కరికి ఎంత రావాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత రావాలని? నా విలేజ్ కి సంబంధించింది దాదాపుగా గ్రామ పంచాయతీకి సంబంధించింది 6,70,000 రూపాయలు రావాలి. డిఎంఎఫ్ నిధులకు సంబంధించింది 12 లక్షలు రావాలి. ఎన్ఆర్జీఎస్ రావాల్సింది 10 లక్షలు రావాలి. మొత్తము ఇంత అమౌంట్ ఓన్లీ పెద్దాపూర్ నుంచే ఇంత అమౌంట్ పెండింగ్ ఉంటే చిన్నకారి సర్పంచ్గా ఈ వ్యవహారంలో ఎలా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. నిజంగా కూడా అప్పులు చేసి మా సర్పంచ్లు ఎందుకు చచ్చిపోతారని నేను చాలాసార్లు నేను ఆలోచించుకున్నాను. కానీ ఇలాంటి స్థితి వస్తే ఆత్మహత్య చేసుకోవడానికి సర్పంచ్కి వేరే మార్గం లేదుగా. ఈ ప్రభుత్వం కూడా ఇట్లా టైం అయిపోయి కూడా సంవత్సరం అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మాకు బిల్లు ఇవ్వకుండా మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతుంది. వెంటనే మాకు విముక్తి చేసి మేము ప్రభుత్వం నుంచి మేము చేయకుండా అక్రమంగా ఎంబిరికా లేకుండా రిసిప్ట్స్ లేకుండా మా పని చేయకుండా డబ్బులు ఇవ్వట్లేదు. చేసిన దానికి బాజాప్తుగా చేసి మా టైం అంతా పెట్టి ప్రజలకు నాణ్యత నీరిచ్చి ప్రజలకు నాణ్యతమైనటువంటి సౌకర్యాలు కల్పించిన మమ్మల్ని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. దయచి అట్లా కాకుండా మా సోదరులంతా కూడా పని పాట లేకుండా పర్సనల్ జీవితం సాక్రిఫైస్ చేసి మేము విలేజ్లో డెవలప్ చేస్తూ ఉంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి
చేస్తారు. వెంటనే మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే నా విలేజ్ తో పాటు మా సోదరులంతా ఏదైతే సర్పంచుల ఫోరం సంబంధించి కొట్లాడుతారో అందరికి పిలిచి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, ఇదే విషయంలో ఒకసారి కుర్ర నాగరాజు గారి దగ్గరికి వెళ్దాం. కుర్ర నాగరాజు